పచ్చళ్ళ బిజినెస్ పెట్టండి అంటున్నారు కదా, మరి మొదలు పెడదామా? పచ్చడి వేస్తున్నాను. దగ్గరికి వచ్చేయండి. సరే కలుపుతాను, మీరు కూడా నోరు ఊరిపోవాలి కదా చూడగానే. పచ్చడి చేస్తున్నా తింటారా, చూస్తారా వీడియో, చేస్తారా ఈ తీరులో. బీరకాయ తెప్పించాను, టమాటా తెప్పించాను, పచ్చి మిర్చి చింతపండు, వంకాయ ఇక్కడ వేసాను ఎండి, అన్ని కలిపి చేస్తాను ఎండి. రాగం లేకపోయినా తిట్టుకోవద్దండి, పచ్చడి మాత్రమే మీరు చూడండి. మీరు చూడాలని నా ఈ ప్రయత్నము, 1000 పచ్చళ్ళు నేను చేస్తాను. శ్రీరామనవమి శుభాకాంక్షలండి, పిల్ల పాపలతో చల్లంగా ఉండండి. ఇదిగోండి చట్టి గిన్నెలు పెట్టాను, స్టవ్ వెలిగించి వేడి చేస్తాను. 1/4 కిలో సగము బీరకాయలు, దానికి పోటీగా టమాటాలు, పచ్చిమిర్చికి పెట్టారు ఘాటు, చింతపండు గుప్పెడు, వంకాయలు కోసి ఉప్పు నీటిలో వెయ్యడం మరచిపోవద్దండి, కమురు పడుతుందండి. చట్టి గిన్న వేడవ్వగానే అందులో నూనె వేయండి. నూనె బాగా వేడెక్కగానే మిర్చిని అందులో వేయండి. మిర్చికి కాటు పెట్టుకోవాలి, లేకపోతే తుల్లి పడుతుంది. పట్టు బట్టలపై చుక్కలడతాయి, ఇంట్లో భార్యతో తిట్లు పడుతాయి. ఆహా నా పచ్చడి, ఆహా నా పచ్చడి. ఇదిగో రండి మీరే చూడండి, ముందుగా వేస్తున్న పచ్చిమిర్చి, వామ్మో కారము ఉంటాయా అని భయం వేస్తోంది నాకు కూడాను. పచ్చిమిర్చి వేగాయండి, అందులో జీలకర్ర వేయండి. పచ్చిమిర్చి వేగాయండి, అందులో జీలకర్ర వేయండి. ఆ తరువాత బీరకాయ ఆహా వేసేయండి. ఇప్పుడు వేస్తున్న వంకాయలు, ఆహా నాకెంతో ప్రియమైన కాయలు. వంకాయ ముక్కలు, ఈ వంకాయ ముక్కలు తిట్టుకుంటూ చూడద్దు నా వీడియో, బోరు కొడుతుందా ఈ పాటతో. ఆడుతూ పాడుతూ పని చెయ్యాలంటారు, దాన్ని నేను పాటిస్తే నన్ను తిడుతారు. వంకాయలు కొద్దిగా మక్కగానే వేసుకోండి టమాటా ముక్కలు. 1/4 కిలో వరకు తీసుకున్న టమాటాలు, గుప్పెడంత గుప్పెడే చింతపండు, కొత్తిమీర కూడా వేసి ఉడికించండి. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టండి.
7 నిమిషాలు అలా వదిలేయండి, తర్వాత పచ్చడికి సిద్ధమవునండి. ఓకే అండి, ఇప్పుడైతే రోటి దగ్గరికి వచ్చేసాము. రోలు అలాగే కడిగారా శుభ్రంగా? ఎప్పుడు నూరారు అల్లం? స్మెల్ వస్తుంది అల్లం వాసన. అల్లం వెల్లిపాయలు నూరితే కొంచెం స్మెల్ వస్తుంది, అది బాధ. సో ఇప్పుడు దీంట్లో పచ్చడికి సంబంధించిన అన్నీ వేసేస్తున్నాను. ఆదిత్య కుకింగ్ ఛానల్స్ వారు ఛానల్ అన్నయ్య బీరకాయ వంకాయ టమాటా పచ్చడి చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకేనా తల్లి? నీ ఛానల్ కూడా చూశాను, నువ్వు లేటెస్ట్గా టమాటా పచ్చడి పెట్టావు కదా, చూసా. ఆల్ ది బెస్ట్ అమ్మా. సరే ఇప్పుడైతే నేను పచ్చడి నూరేస్తున్నాను. ఓకే, ఈ వీడియో నువ్వు చూస్తావని అనుకుంటున్నాను. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. చిన్నగా నూరుకుంటున్నా. ఇంకా ఉప్పు వేయలేదండి, ఉప్పు ఏం వేసుకోలేదు. పచ్చళ్ళ బిజినెస్ పెట్టండి అంటున్నారు కదా, మరి మొదలు పెడదామా? అమ్మో, నా వల్ల కాదండి. ఎందుకు అంటే పచ్చళ్ళ బిజినెస్ చేస్తే నేనే చేయాలన్నీ. నా టేస్ట్ నేను వండితేనే నేను చేసిన రుచి వస్తుంది. వేరే వాళ్ళని పెట్టి చేయిస్తే ఆ రుచి రాదు కదండి. అయినా ఇంట్లో సరదా చేసే రోటి పచ్చళ్ళు, నా టార్గెట్ 1000 పచ్చళ్ళు చేయాలని. కాబట్టి నేను అలాంటి బిజినెస్ అయితే ఏం స్టార్ట్ చేయలేనండి. ఇప్పుడే నాకు ఆల్రెడీ వైడి డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు శుభమ్స్ అని కొత్తగా ఈవెంట్స్ స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఎక్కడైనా పెళ్ళిళ్ళు, పేరెంటాలు, శుభకార్యాలు అయితే కెమెరా అండ్ మేకప్ డిపార్ట్మెంట్ని పంపించడం. సో అలాగే దాంతోపాటు ముకుందా జ్యువెలర్స్లో చేస్తుంటాను. అలాగే మాది బట్టల షాప్ సాయి ఈషా కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే కొంచెం రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటాను. కాబట్టి ఇంకా నేను ఇన్నిటికి టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ప్రజెంట్ అయితే పచ్చళ్ళ బిజినెస్ అయితే నా వల్ల కాదండి. ఇప్పుడైతే చూసాం కదా, యూట్యూబ్ మొత్తం దాని గురించే ఉందన్నమాట. కాబట్టి పచ్చళ్ళ బిజినెస్ అయితే నేను చేయలేను. ఓన్లీ నా చేతి వంటలు మీకు వీడియో ద్వారా మాత్రం చూపించగలను. వీలైతే అప్పుడప్పుడు దగ్గర ఉన్న వాళ్ళకి పంపించేవాడిని. నేను నా దగ్గర పట్ల ఎవరైనా ఉంటే పంపించడానికి ట్రై చేస్తా, ఫ్రీగానే, అంతగా డబ్బులు కాదండి. పచ్చళ్ళ బిజినెస్ ఫ్రీగా పెట్టమంటారా? అంటే పంపించడం అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇదిగోండి ఇప్పుడు నూరుకుంటున్నాను పచ్చడి. కొంచెం టవల్ వేసుకొని నూరుకుంటాను, దీని మీద పడిపోయిద్దేమో. చాలా తొందరగా మెదుగుతుందండి, ఏం ప్రాబ్లం లేదు. పచ్చడి పసుపు అలాంటివి ఏం వేయట్లేదు నేను. నాకు ఒక డౌట్ అండి, పచ్చిల్లిపాయ కోస్తే మరుసటి రోజు తినకూడదు అంటారు. అదే పచ్చిల్లిపాయని గోంగూర పచ్చళ్ళల్లో, ఉల్లి పచ్చళ్ళలో వేసి నూరుతూ ఉంటాం కదా, అది తినచ్చా తినకూడదా? నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు ఉండే. 2 రోజులు మగ్గితే టమాటా పచ్చళ్ళలో గోంగూర పచ్చళ్ళలో ఉల్లిపాయని బాగా వేసి 2 రోజుల తర్వాత తింటే చాలా కమ్మగా ఉంటుంది కదా, అలా తినచ్చా తినకూడదా? నాకు కామెంట్ రూపంలో కొంచెం తెలియజేయండి. తెలిసినా కానీ అయితే తింటా, నాకు అలవాటు అయిపోయింది. మీరైతే ఒకళ్ళు తినొద్దు అంటే తినకండి, నాకు తెలియదు కదా, అందుకే అడుగుతున్నాను. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. పచ్చిమిరకాయలు కొన్ని ఎక్కువ వేసాను, మరి కారం ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. మరి మా సొంత చెప్పాలి ఎలా ఉంటుందో ఏంటో. ఎల్లిపాయ అనేది ఆప్షన్ అండి, వేస్తే వేయండి లేకపోతే లేదు. నాలుగైదు ఎల్లిపాయలు వేసుకొని, ఉప్పు వేసుకొని దంచుకుంటున్నాను.
టవల్ వేసుకున్నా ఇక్కడ తూలి పడింది. నాకు చాలా ఇష్టం అండి సాంప్రదాయంగా ఉండడం అంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను బాల వికాస్కి వెళ్ళేవాడినండి. అవన్నీ వెళ్ళడం వల్లనో ఏమో నాకు కొంచెం సాంప్రదాయాల మీద బాగా ఇష్టం. ఇప్పుడు మా యోధ ఎక్కువ కూడా మీరు చూసినట్టయితే అలానే ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. సో మా పద్ధతులు అలానే నాకు ఇష్టం అండి. అలాగా అంటే నాకు ఇష్టం, మా మిస్సెస్కి ఇష్టం, అలాగే మా దేవుళ్ళ పిల్లలకు కూడా మంచిగా ఇష్టపడుతున్నారు. మా అన్నను వెస్ట్రన్ వేసుకుంటుంది, కానీ మా యోధ ఎక్కువ శాతం ఎప్పుడు కనిపించిన నిండు కనిపించాలనుకుంటుంది. తన మనసు అలా అన్నమాట. ఎవరి ఇష్టాలు వాళ్ళ పిల్లల ఇష్టాలు నేను ఏమి గట్టిగా అనను. ఎందుకంటే పిల్లల ఇష్టాన్ని మనం బాగా అణిచిపెట్టామనుకో ఒకేసారి రేజ్ అయిపోతారండి. అలా అస్సలు చేయకూడదు. బాగా నూరుకుంటేనే రుచి, పైపైన కాకుండా బాగా నూరుకుంటేనే. రోట్లో మెత్తగా మెదుపుకోవాలి, మిక్సీలో కచ్చాపచ్చా పట్టుకోవాలి. అది డిఫరెంట్. ఇంట్లో నూరుతుంటే జ్యూస్ వస్తుంది కదా, ఎంత కమ్మగా ఉంటుంది అన్నమాట. షార్ట్ విడిది. అయిపోయిందండి. పచ్చడి ఎత్తేద్దాం. పచ్చడి తీసేద్దామనండి, దగ్గరికి వచ్చేయండి. మామూలు ఫుడ్. సో పచ్చడి అంతా కూడా వెత్తేద్దామండి గిన్నెలోకి. ఎంత రోట్లో వేసి అన్నం కూడా కలపద్దన్నారండి, అందుకే కలపట్లేదు. అబ్బాయి పచ్చడి వేస్తున్నాను. దగ్గరికి వచ్చేయండి. సరే కలుపుతాను, మీకు కూడా నోరు ఊరిపోవాలి కదా చూడగానే. చూస్తూ ఉండగానే నోరు ఊరిపోతుంది కదా, నాకైతే అలానే అనిపిస్తుంది. ఎంతైనా రోటి పచ్చడి రుచి రోటి పచ్చడిదే అండి. సో దాన్ని ఇంకా తిరుగు లేదంటారు. ఏమంటారు? సో ఇప్పుడు మన టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ మా అత్తగారి చేతి ముద్ద పెడుతున్నాను. ఫస్ట్ తిని ఎలా ఉందో చెప్పు. సూపర్గా ఉందండి. అమ్మాయికి నా దగ్గరే ఉంది. మార్కులు పడ్డాయండోయ్. బాగుంది. అటు చెప్పండి. మా అన్న అన్నదండి ఇంకోసారి సూపర్గా ఉన్నట్టు అని అర్థం. సో నేను టేస్ట్ చేయాలి కదా, మరి నేను టేస్ట్ చేయడానికి అన్నవంత అయిపోయింది. మళ్ళీ ఒకసారి వేద్దానండి పచ్చడి.
ఇంత ఒత్తు కలిపి ఒక్క ముద్ద తింటా అంతే. ఎంత కమ్మగా ఉంటుందనుకున్నారు. అలా అదిరిపోయిందండి. ఎంత బాగుందో. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఆదిత్య కుకింగ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రుచిని అందరికీ తెలిసేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.